ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూన్ 12వ తేదీ శుక్రవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం శుక్రవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అలాగే మా వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:51 చంద్రోదయం తెల్లవారుజామున 2:38 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:56 ఇక ఈ రోజు తిథి ద్వాదశి రాత్రి 7:36 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం అశ్విని ఉదయం 6:28 వరకు ఉంటుంది. తదుపరి భరణి అవుతుంది. ఇక ఈ రోజు యోగం అతిగండ రాత్రి 9:25 వరకు ఉంటుంది. కరణం కౌలవ ఉదయం 9:11 వరకు. తదుపరి తైతుల రాత్రి 7:37 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 7:23 నుండి 9 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి మధ్యాహ్నం 12:28 నుండి 1:12 వరకు ఉంటుంది. వర్జము మధ్యాహ్నం 3:06 నుండి 4:32 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:40 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 11:45 నుండి 1:12 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు ఉంటుంది. ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు కూడా అద్దె ఇల్లు మారటానికి రిజిస్ట్రేషన్ పనులకు వాహన కొనుగోళ్లకు పసిపిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి అనుకూలంగా ఉంది. ఇక చివరిగా నేటి మంచి మాట. లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనసాక్షి ముందు గర్వంగా బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.